అవునా? ఏం గిఫ్ట్ ఉన్నా సంతల్లి? అయినా అందరికి నమస్తే. 2 ఏళ్ల తర్వాత ఇంటికి పోయే సమయం అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఇండియాకి అయితే వస్తున్నాం అనమాట. ఇప్పుడు 7 గంటలకి ఫ్లైట్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 3 గంటల ముందే అయితే పోవాలా. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం అనమాట. ఇదంతా వచ్చేసి నా లగేజ్ అనమాట. ఇది నేను నా ఫ్రెండ్ అయితే పోతున్నాం. ఆ ఫ్లైట్ వచ్చేసి కువైట్ ఎయిర్వేస్ అనమాట. ఫస్ట్ టైం నేను కువైట్ ఎయిర్వేస్ అయితే ఎక్కబోతున్నా. దాన్ని చూడాలి, దాని లోపల ఏ విధంగా అయితే ఉంటుందో. అట్లే నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ మైసూర్ అయితే పోవాలి. మొత్తం అంతా చూపిస్తా చూడండి, ఫ్లైట్ ఎట్లుంటుంది, నేను పోయి మొత్తం జర్నీ అంతా. ఓకేనా? చూడండి మొత్తం ఇప్పుడు ఇంత నా లగేజ్ అనమాట ప్యాక్ చేసుకున్నా. నా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు నన్ను విడిచిపెట్టడానికి. ఓకే బాయ్ బాయ్. ఇంకా ఫ్లైట్లో చూపిస్తారండి. నా ఫ్రెండ్ అయితే నేను దొరికిపోయేది ఎయిర్పోర్ట్కు. లగేజ్ మొత్తం అయితే వేసుకున్నా. ఇలా వ్యాపారం మా ఫ్రెండ్ అందుబాటులో పెట్టుకుని స్టార్ట్ చేస్తాడు. హిందీ పాట బాగా వింటాడు. మళ్ళా దగ్గర వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయే దారి అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. అంతా దగ్గరే, ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఉంటుంది నాకు ఎయిర్పోర్ట్కి, మేము ఉండే రూమ్కి. వచ్చేసి ఎయిర్పోర్ట్ వచ్చేసి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంతే, 5 నిమిషాల్లోనే. ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంది. T4 టర్మినల్ 4 కువైట్ ఎయిర్వేస్. ఇప్పుడు నేను పోయేది వచ్చేసి కువైట్ ఎయిర్వేస్లో అనమాట. ఫ్లైట్ మాత్రం సూపర్గా ఉంటుంది భయ్యా. ఒక్కసారి నా కువైట్ ఎయిర్వేస్లో పోవాలనుకున్నా. ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే పోతున్నా. వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర అదే పక్కన ఎయిర్పోర్ట్. కార్లో అన్ని పోతున్నాయి ఎయిర్పోర్ట్కి అయితే. టర్మినల్ 4 కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నుంచి టర్మినల్ 4 అనమాట. కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన విమానాలు అన్ని టర్మినల్ 4లో అయితే ఉంటాయి. ఇదిగో టర్మినల్ 4 అది. ఇక్కడ నుంచి పోవాలి. పోతున్నాం టర్మినల్ 4. కార్ పార్కింగ్ అదంతా ఎయిర్పోర్ట్ అదే కనపడుతుందిగా. అదంతా వచ్చేసి ఎయిర్పోర్ట్ అనమాట. కువైట్ ఎయిర్పోర్ట్. అది విమానం బాగా రెక్క కనపడుతుంది. విమానం రెక్క, తోక, అది విమానం. చూడండి విమానం. అయ్యారా టర్మినల్ 4 కార్ పార్కింగ్. వేనరా అది సయ్యారా మీనా సీదా టర్మినల్ 4. కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన ఫ్లైట్ మాత్రం ఇక్కడైతే ఉంటాయి. మిగతా ఫ్లైట్ వేరే సైడ్ అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి అన్ని ఇక్కడికే. ఎందుకంటే యుద్ధం జరిగి T1 కొంచెం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క విమానం ఇక్కడికి అనమాట. ఇదే కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన టర్మినల్. ఇదంతా కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన టర్మినల్. చూడండి జనం అయితే ఉన్నారు. మొత్తం చాలామంది అయితే వచ్చిండ్రు. ఫుల్గా అయితే ఉంది ఎయిర్పోర్ట్. ఈ మధ్యన ఓపెన్ చేసింది కాబట్టి అదే నా ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ బయట నన్ను వదిలిపెట్టి పోయిండు. నేనైతే లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి అయితే పోతున్నా. ఇంకొక 3 గంటల సేపు నేను లోపల వెయిటింగ్ చేస్తే 7:30కు ఫ్లైట్ అయితే ఉంది. ఇక్కడ మన లగేజ్ బ్యాగులకు వార్పింగ్ చేస్తారనమాట. మనమైతే ఖచ్చితంగా ప్లాస్టిక్ కవర్ వార్పింగ్ అయితే చేసుకోవాలా, చేసుకుంటేనే బెటర్ అనమాట. లగేజ్ బ్యాగులకు ఆ కవర్ చుట్టినందుకు ఒక్కొక్క బ్యాగ్ దినార్ అయితే తీసుకున్నారు. ఇక్కడనే మన లగేజ్ ని మనమైతే కాటా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఉంటే తీసేయచ్చు, లేకుంటే తీసుకుని లోపలికి పోవచ్చు. ఒక తెలుగు ఆవిడ 23 కేజీలు వేసి రావాల్సింది 26 కేజీలు అయితే వేసుకొచ్చింది ఒక బ్యాగులో. सोया అమ్మ తెలుగునా? తెలుగా? कैसे निकालेंगे इसको? पैक करते हैं ना। अच्छा ठीक है, उसको बनाओ। कोई से क्या करने का अभी पता? हैंड बैग यही है।
తెలుగు అమ్మా, తెలుగునా? మళ్ళీ అంత ఎందుకు వేసుకున్నావు? అట్ట ఒప్పుకోరు, దాంట్లో కరెక్ట్ దీంట్లో కరెక్ట్ ఉండాలి. నువ్వు తీయమంటాడు, అడిగిన తర్వాత తీయమంటాడు. అటు తీసుకోరమ్మా, 2 లెవెల్ వేసుకోవాలా. బ్యాగ్ చెకింగ్లు, ఇమిగ్రేషన్ అయిపోయి వచ్చేసి వెయిటింగ్ హాల్ అయితే కూర్చున్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ దగ్గరికి పోవాలి. నేనైతే కువైట్ ఎయిర్వేస్ లో ఫస్ట్ టైం అయితే పోతున్నాను అనమాట. విమానం లోపల మాత్రం నిజంగా చాలా సూపర్ గా అయితే ఉంది. సీటుకి వచ్చేసి చిన్న టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లే లో హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూడొచ్చు. అలాగే హిందీ పాటలు, ఇంగ్లీష్ పాటలు, అరబిక్ పాటలు వినొచ్చు. నిజంగా పోతే కువైట్ ఎయిర్వేస్ లోనే పోవాలా, బోరింగ్ అనేది ఉండదు జర్నీ. విమానం పైకి లేచిన తర్వాత నేనైతే ఇంకా ఒక మంచి ఇంగ్లీష్ ఫైటింగ్ పిక్చర్ అయితే పెట్టుకున్నా. విమానం పోయేటప్పుడు విమానం లోపల సౌండ్ మాత్రం చాలా భయంకరంగా అయితే ఉంటుంది అనమాట. మనం సినిమా చూసేటప్పుడు ఆ మాటలు మనకు వినపడడానికి కింద హెడ్ ఫోన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ హెడ్ ఫోన్స్ మనము పెట్టుకోవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మనకు సౌండ్ క్వాలిటీ బాగుంటది, మనకు మాటలు క్లియర్ గా వినపడతాయి. 4 గంటల సేపు మనము విమానంలో కూర్చోవాలి, బోర్ లేకుండా ఈ సినిమాలు చూసుకుంటా హ్యాపీగా అయితే పోవచ్చు. విమానం గాలికి లేచిన 1 గంట తర్వాత నాకైతే ఇంకా ఫుడ్ ఇచ్చిండు. చికెన్ కర్రీ, అన్నము, ఇంకా కొంచెం చీజ్, కూల్ డ్రింక్స్, కొంచెం పాయసం తెచ్చిండ్రు. నాకు తెలిసి ఇది బటర్ చికెన్ అనుకుంటా. ఈ ఫ్లైట్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇంకా ఫ్లైట్ రాడర్ అయితే ఉందన్నమాట. ఆ డిస్ప్లే లో ఫ్లైట్ ఏ దేశంలో పోతుంది, కొండల్లో పోతుందా లేకుంటే సముద్రం మీద పోతుంది చెప్పేసి మనకు క్లియర్ కనపడుతుంది. అలాగే ఫ్లైట్ ఎంత స్పీడ్ పోతుంది, ఎంత హైట్ లో పోతా ఉంది, మన డిస్టెన్స్ ఎంత దూరం ఉందని చెప్పేసి మొత్తం క్లియర్ గా మనకు కనపడతా ఉంటది. ఇక్కడ మీరే చూడండి, దేశం కనపడతా ఉంది, అలాగే సముద్రం కనపడతా ఉంది. మొత్తం ఒక గ్లోబల్ మ్యాప్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి దుబాయ్ దాటి బాగా నడి సముద్రంలో అయితే పోతా ఉంది. కువైట్ నుండి మన ఇండియాకి వచ్చేంత వరకు సముద్రం మీదనే జర్నీ అంతా అయితే ఉంటది. నేనైతే కనుక అర్ధగంటకు ఒకసారి ఈ మ్యాప్ ఓపెన్ చేసి ఎంత స్పీడ్ పోతా ఉంది, ఏ దేశం మీద పోతుందని చెప్పి చెక్ చేసుకుంటా ఉన్నా. నేను 2 సార్లు ఇండియాకు మన ఇండియా ఫ్లైట్ వచ్చినా కానీ ఇండియా ఫ్లైట్ లో ఇలాంటి సిస్టమ్ అయితే లేదు. అర్ధరాత్రి 2:30 తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇంకా నేను లోపలికి పోతున్నా. ఇంకా లోపల ఇమిగ్రేషన్, బ్యాగులు చెకింగ్లు, లగేజ్ తీసుకుని బయటకి అయితే పోవాలి. చూసుకుంటే 4,400. ఎవరికి ఇచ్చేది 10 దినార్లే లేనా? 10 దినాలు ఏమవుతుంది? దినార్లో ఉంది తక్కువే, మన ఏంటి శంషాబాద్ నుంచి ఇంకా పోతున్నాం. శంషాబాద్ పోయి అక్కడ నుంచి మళ్ళీ బస్సులు అయితే పోవాలి. ఆర్టీసీ బస్సు అయితే ఉంది, ట్యాక్సీలో అయితే పోతున్నాం ఇప్పుడు. ఈయన డ్రైవర్, ఎవరినో వచ్చిన దాంట్లో పోండి. శంషాబాద్ హైదరాబాద్లో ఇప్పుడిప్పుడు తెల్లవారుతుంది అబ్బా. టైం వచ్చేసి 5:30 అయిపోయింది. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండా. శంషాబాద్లో ఆ
బస్సు వస్తే బస్సు ఎక్కి పోవాలి. ఇంకా వస్తుంది ఒక 10 నిమిషాల్లో బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ టౌన్ లేకి వచ్చి కడపకు బస్సు అయితే ఎక్కిన అనమాట. హైదరాబాద్ నుంచి కడప దగ్గరగా 400 కిలోమీటర్లు అయితే ఉంది. జర్నీ వచ్చేసి 8 గంటల పైనే పడుతుంది. బస్సులో పోతా మధ్యలో మంచి లొకేషన్ అయితే చూపిస్తా, చూసేయండి. 9:30కు బస్సు డ్రైవరు బస్సును ఒక డాబా దగ్గర ఆపిండు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోవాలి. వచ్చిందా నాన్న మొత్తం వచ్చాను మొత్తం లేదు. అంటే జాయ్ సెక్క నాన్న ఉండొక నిమిషం నాన్న. జాయ్ సెక్క వచ్చింది మా జాయ్ సెక్క అదమ్మా. ఏం గిఫ్ట్ ఉన్నా సంతల్లి 3 గంటలకు ఎయిర్పోర్ట్ పోతే 21 గంట తర్వాత అయితే కోవిడ్ నుంచి ఇండియాకి అయితే వచ్చిన. మా ఇంటికి అయితే వచ్చిన ఇదే మా ఇంట్లో. అమ్మా